సంక్షేమంతో పాటు గ్రామాలలో మౌలిక వసతుల కల్పనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా నిలిపిన ఘనత సీఎం జగన్కే దక్కుతుందని ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు అన్నారు. కపిలేశ్వరపురం మండలం నేలటూరు గ్రామంలో నూతనంగా నిర్మించిన సచివాలయం భవనాన్ని ఎమ్మెల్సీ తోట ప్రారంభించిన అనంతరం దేవాలయం వద్ద నూతన పెన్షన్లు పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సీఎం జగన్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 99% అమలు చేసి ప్రజా మన్ననలు పొందారని తోట కొనియాడారు. 2000 రూపాయలుగా ఉన్న సామాజిక పెన్షన్లను 4 విడతలుగా 3000 పెంచి ఇచ్చిన హామీ అమలు చేశారని తోట పేర్కొన్నారు. పేదరిక నిర్మూలనకు విశేష కృషి చేస్తున్న సీఎం జగనే మరలా రావాలని ఎమ్మెల్సీ తోట ఆకాంక్షించారు. సర్పంచ్ కుక్కల వీరన్న అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ సన్నక్కాయల దొరబాబు, ఎంపీటీసీ రుద్రాక్షల వీరగౌరి కుమారి, ఎంపీపీ మేడిశెట్టి సత్యవేణి, జెడ్పీటీసీ పుట్టపూడి వీర వెంకట సత్యనారాయణ, ఆర్బీకే సలహా కమిటీ చైర్మన్ పుట్ట కృష్ణబాబు, కర్రి పాపారాయుడు, ఎంపీడీఓ రామకృష్ణారెడ్డి, సామాజిక పెన్షన్లు లబ్ధిదారులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. మరి ఏదైతే హామీ ఇచ్చారో మరి డాక్టర్ రుణమాఫీ కానీ రైతు రుణమాఫీ కానీ రైతు భరోసా కానీ మన పిల్లల భవిష్యత్తులో వాళ్ళ బాధ్యతలు నిలబడే విధంగా నాడు నేడు అనే కార్యక్రమంతో స్కూల్ డెవలప్మెంట్ చేసి ప్రపంచంలోనే పోటీ పడే విధంగా ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టినటువంటి ఘనత మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంఎస్సీ గారు చెప్పారు. కానీ ఆయన నా దగ్గర అవకాశం తీసుకుని 2 నిమిషాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే జోగేశ్వరరావు గారి గురించి మాట్లాడాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి మేము చెప్తా ఉన్నాం. మేము ఎక్కడైతే ఎక్కడో ఇప్పుడు ఆ బిల్డింగ్ క్లియర్ అవుతుంది కదా, ఇది అది సార్ అంటే సెపరేట్ చేస్తాం. ఇంకా వేరే సైట్ ఉంది, సెపరేట్ చేసేయడం కదా. ఈ సైట్ అంతా మదేనా? ఈ పక్కన రోడ్డు సార్, పక్కన రోడ్డు ఇది శ్మశానం సార్. ఇదే డిఫిల్లర్ సెట్ శ్రీ లక్ష్మీనారాయణ సావధాన ప్రారంభ మహోత్సవాయం ముహూర్తముహూర్తమస్తు. సార్ రాయింది సార్. ఓం ద్రవదే రాజాన ద్రవందేవ బృహస్పతి ద్రవందేంద్రశ్చాక్షరాక్షం దానవితాంధ్రువం అయం ముహూర్త అన్ని సౌకర్యాలు మన గ్రామంలో వచ్చాయి. అలాగే మన సచివాలయంలో 40 లక్షల రూపాయలు వైసీపీ నాయకులు పాపారాయణ గారికి, మన ఎంపీ గారికి, ఎంపీ గారికి, మరి వైఎస్ఆర్ కార్యకర్తలందరికీ, వేదికమున్న పెద్దలందరూ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరు అవసరపడిన నమస్కారం. మరి మీ గ్రామం మీద ఉన్న ఆయన ప్రీతి ఎటువంటిదో మీకు తెలుసు. మొన్నే అంబేద్కర్ విగ్రహాలకి ప్రారంభోత్సవం చేసిన వెంటనే ఈ రోజున మళ్ళా రావడం జరిగింది. మరి ఈ రోజు రావడానికి కారణం ఏంటంటే పెన్షన్ 3000 చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సంతోషం ఈ కార్యక్రమానికి అలా అదేవిధంగా 40 లక్షలకి సచివాలయం పూర్తి చేశారు. అది ఓపెనింగ్ అయింది. అదేవిధంగా రేపు మీకు దగ్గరలో హాస్పిటల్ బిల్డింగ్ కూడా దగ్గరలో అది కూడా ఓపెనింగ్ అవుతుంది. మరి మీ గ్రామానికి అభివృద్ధి కార్యక్రమాలు చెప్పుకుంటే చాలా ఉన్నాయి. ప్రమాణమి 30 కోట్లు ఇవ్వడం జరిగింది. మరి గతం మన ఎమ్మెల్యే గారు చూస్తున్నాం, మీ గ్రామం అభివృద్ధి అవ్వలేదు, మన గ్రామ అభివృద్ధి అవ్వలేదు అని చెప్పేసి మన ఇంటింటికి తిరిగారు. గడప గడపకి తిరిగి ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే ప్రతి విషయంలో కూడా ప్రతి ఇంటింటికి కూడా ఇవ్వడం జరిగింది. అమ్మఒడి కానీ, చేయూత కానీ, చేనేత కార్యక్రమాలకి చేనేతకి 24,000 ఇవ్వడం, మరి రైతు భరోసా, మరి ఇన్సూరెన్స్ ద్వారా వచ్చినాయి. ఏదైతే రామారాన్ని 30 కోట్లు వచ్చింది నేలటూరు గ్రామానికి. మన మండలంలోనే ఫస్ట్ ఎక్కువ జనప్రాతిపదికగా లెక్కేసుకుంటే నేలటూరు గ్రామానికి ఎక్కువ. మరి ఈ ఘనతంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు మన తోట త్రిమూర్తులు గారే అని చెప్తున్నాను. మరి మమ్మల్ని ఏ విధంగా అత్యధిక మెజారిటీ ఇంటికాడ పెన్షన్ రావాలనేటువంటి ఆలోచన
ఆ రోజు చంద్రబాబు నాయుడు గారికి జోగేశ్వరరావుకి ఎందుకు రాలేదనేటువంటి అడుగుతున్నాను. అటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఇంటికి తీసుకెళ్ళి ఉదయాన్నే 1వ తారీఖు ఉదయం 5:30కి బల్బు సర్టిఫైడ్ చేస్తుంటే ఇంతకంటే మంచి కార్యక్రమం ఇంకేం కావాలనేటువంటిది మనందరం అడుగుతున్నాం. ఇది మీకు నచ్చట్లేదు. ఇక రేషన్ అయితే లైన్లోకి వెళ్ళి ఉద్యోగం వచ్చింది బియ్యం కోసం. ఈవేళ బియ్యం నేరుగా మీ ఇంటికి వచ్చి మీ ఇంటి ముందు మీ కళ ప్రోగ్రెస్ చెప్పేటువంటి పరిస్థితి ఉంది. అవునా? మరి ఈ పని ఆయన మీరు ఎందుకు చేయలేకపోయారు? చంద్రబాబు నాయుడు జోగిస్తామని మరి ఈ విధంగా క్షీరాస్త్రాలకు పెన్షన్ 24,000 రూపాయలు ఇస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత. కోవిడ్ టైంలో కూడా 6 నెలలకు ఒకసారి ఇచ్చారు, సంవత్సరాలకు ఒకసారి కాదు, 6 నెలలకు ఒకసారి 2 సార్లు ఇచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి ఇటువంటి కార్యక్రమాలు చేస్తుంటే మీరు ఇదే కర్మరా లోపాలు వచ్చి ఊరప్పుడు తిరిగి ఆడటం అనేటువంటిది, ఇదే కర్మ అనేటువంటి పదం మాత్రం కరెక్టే. మీ కర్మ కాలిపోయింది కాబట్టి అలా జరుగుతుంది. ఇదే కర్మ అంటే దేనికి ఇదే కర్మ? పెన్షన్ డిపార్ట్మెంట్ ఇస్తున్నందుకు ఇదే కర్మ అంటారా? లేకపోతే రేషన్ డిపార్ట్మెంట్ ఇస్తున్నందుకు ఇదే కర్మ అంటారా? ₹1 లంచం లేకుండా పని చేస్తున్నందుకు ఇదే కర్మ అంటారా? వాలంటీర్లు వచ్చి మీ ఇంటి చుట్టూ తిరిగి మీ అవసరాలు ఏమన్నా, మీ కష్టాలు ఏమన్నాయని అడిగి పని చేస్తున్నందుకు ఇదే కర్మ అంటారా? త్వరలో వచ్చి అల్లపల్లం అయిపోతే ప్రపంచం అంతానే ఏ విధంగా పనిచేశారో వాలంటీర్లందరూ పర్వాలనేటువంటిది ఒకసారి మీరు ఆలోచన చేసుకోండి. 42 సార్లు రేషన్ ఇచ్చారు, సరుకులు ఇచ్చారు, మీకు అన్ని చేసిన డబ్బులు ఇచ్చారు, అనేక రకాలుగా చేశారు. ఏ రోజైనా ఎవరింటికన్నా వచ్చి యోగేశ్వరం వచ్చి పలకరించడా? అమ్మా, ఏ రోజునైనా కరోనా వచ్చి ఇన్ని కష్టాలు పడితే ఎవరింటికన్నా వచ్చి మీ కష్టం ఎలా ఉంది, మీరు ఎలా ఉన్నారు